డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడు తులసిబాబుని రఘురామ కృష్ణంరాజు న్యాయమూర్తి సమక్షంలో గుర్తించారు. నిందితుడిని గుర్తించడానికి గుంటూరు జిల్లాకు రావాలని రఘురామ కృష్ణంరాజుకు పోలీసులు నోటీసులు పంపగా ఆయన గుంటూరు జైలులో జరిగిన నిందితుల పరేడ్కు వచ్చారు. గుంటూరు జైల్లో ఫిర్యాదుదారుడు రఘురామ కృష్ణంరాజు కోసం నిందితుల పరేడ్ నిర్వహించారు. కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామెపల్లి తులసిబాబు ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టును ఆశ్రయించారు. దీంతో రిమాండ్లో ఉన్న తులసిబాబుతో పాటు అతని పోలికలతో ఉన్న వ్యక్తులతో పరేడ్ నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు పరేడ్ నిర్వహించగా రఘురామ నిందితుడిని గుర్తించారు. పోలీస్ కస్టడీలో అతన్ని తన గుండెల మీద కూర్చొని బాగా కొట్టాడని రఘురామ జడ్జికి తెలిపారు. ఇక తాను న్యాయమూర్తికి గంటపాటు వాంగ్మూలం ఇచ్చినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సమ్మన్లు ఇచ్చారు. ఈరోజు రమ్మని 6th కోర్టు వారు సమ్మన్లు ఇచ్చిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు. సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు గంట సేపు పట్టింది. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తి కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. ముసుగు లేదండి, ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ ఉంది లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. సార్, ఆ రోజు ఈ తులసిబాబుతో పాటు కొట్టడానికి మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు ఏంటి? అదే తులసిబాబు కాకుండా 4 అంటే రావటం ఎంటర్ అయినప్పుడు నేను 5గురిని చూసా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 సార్లు తలుపులు తెరవటం మూయటం ఏదో జరిగింది. ఒక్కసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టున్నాయి అంతే. ఫస్ట్ 3-4 షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్. మళ్ళీ కొంచెం నడిపించారు. ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకు కట్టిని మళ్ళీ ఒకసారి ఎలకెలా ఇంకోసారి బోర్లా మళ్ళీ ఎలకెలా అలా పొజిషన్లు మార్చి కొట్టారు. అప్పుడు ఆ పిడకలన్నీ ఎంతులేండి గుర్చేయటం. ఏం మరి వాళ్ళు టీవీలో చూసాము అదంతా. తులసి దళం అని గుడివాడ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు, దిక్కు దివాణం లేని తెలుగుదేశాన్ని బతికించాడు అని ఏదో రకరకాల స్లోగన్లన్నీ చూసాం. మరి నిజంగా మరి మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి అని అనుకున్నా, మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. ఏమని టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అన్ని పేపర్లో ముందే వచ్చేసిందిగా. జగమెరిగిన సత్యాన్ని మళ్ళీ ఇంక చెప్పాల్సిన పనే ఉంది.